Dear economic students, welcome to EPR Education. Today in this video class, now we are going to discuss what is monopoly, what are the features of monopoly, how price determination under monopoly. ఏకస్వామ్యం అనగానేమి, ఏకస్వామ్య మార్కెట్లో లక్షణాలు, ఏకస్వామ్య మార్కెట్లో ధర ఏ విధముగా నిర్ణయించబడుతుంది. సో దిస్ topic is main important. So start the answer. Monopoly is totally a different market situation compared with perfect competition. పరిపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితులకి పూర్తిగా భిన్నమైన మార్కెట్ ఏకస్వామ్యం. సో this is one type of market in imperfect competition. The monopoly means the word mono means single, poly means seller. ఒకే ఒక అమ్మకందాడు ఉండే మార్కెట్ ఏకస్వామ్య మార్కెట్. Monopoly is a set to exist when one firm is the sole producer or seller of a product which has no close substitutes. Monopoly అనేది ఉండాలి అంటే ఒక ప్రోడక్ట్కి ఒకే ఉత్పత్తి సంస్థ లేదా ఉత్పత్తిదారుడు అమ్మకందారుడు ఉన్నట్లయితే, ఆ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వస్తువులు లేకపోయినట్లయితే దాన్ని ఏకస్వామ్యం అంటారు. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ బిలాస్ మాటల్లో చెప్పాలి అంటే మొనోపొలీ ఈజ్ రిప్రజెంటెడ్ బై మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఎ సింగిల్ సెల్లర్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫర్ విచ్ దేర్ ఆర్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. సో మొనోపొలీ మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడు ఒక ఉత్పత్తికి ఉంటాడు, ఆ ఉత్పత్తికి ఎటువంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. దిస్ సింగిల్ సెల్లర్ ఈజ్ unaffected by and does not affect the prices and outputs of other products sold in the economy. ఆర్థిక వ్యవస్థలో ఇతర ఉత్పత్తులు అమ్మేటప్పుడు వాటికి ధరలు, ఉత్పత్తి పరిమాణాల మీద ఎటువంటి ప్రభావం చూపలేరు. The following their conditions as necessary for the existence of monopoly. Monopoly అనేది కొనసాగాలంటే 3 conditions ఫాలో అవటం జరుగుతుంది. There is a single seller of a product. ఒక ఉత్పత్తికి ఒకే అమ్మకందారుడు ఉండాలి. There are no close substitutes to the product. ఆ ప్రోడక్ట్కి ఎటువంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండకూడదు. Strong barriers to entry into the industry exist. పరిశ్రమలోకి ప్రవేశించాలన్నా బయటికి వెళ్ళాలన్నా స్ట్రాంగ్ బ్యారియర్స్ అమలు జరగాల్సి ఉంటుంది. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ మొనోపొలీ నౌ డిస్కస్. వన్ ఈజ్ ఏ సింగిల్ ఫర్మ్ ప్రొడ్యూస్ ద గుడ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఒక వస్తువుని ఉత్పత్తి చేసే ఒకే ఒక ఉత్పత్తి సంస్థ ఉంటుంది. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ దిస్ గూడ్. ఈ గూడ్కి ఎటువంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. There is no close substitutes for one good. Third one, strong barriers exist for the entry of new firms into market. మార్కెట్లోకి కొత్త సంస్థలు లోనికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా స్ట్రాంగ్ బ్యారియర్స్ ఉంటాయి అన్నమాట. నిబంధనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. బోత్ ఇండస్ట్రీ అండ్ ఫర్మ్ ఆర్ సేమ్. ఈ మార్కెట్లో సంస్థ పరిశ్రమ రెండు ఒకటే. Because of single firm maintain the overall market. Fifth one is producer control both price of good and the supply of good. వస్తువు యొక్క ధరని సప్లైని రెండింటినీ మోనోపోలిస్ట్ కంట్రోల్ చేస్తాడు, నియంత్రిస్తాడు. బట్ ఈ కెనాట్ కంట్రోల్ బోత్ ప్రైస్ అండ్ సప్లై ఆఫ్ ది గుడ్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో ధరని, ఉత్పత్తిని లేదా సప్లైని నియంత్రించలేడు. అంటే ధర పెంచాలనుకున్నప్పుడు సప్లైని తగ్గిస్తాడు, ధరను తగ్గించాలనుకున్నప్పుడు సప్లైని పెంచుతాడు. అంటే సప్లై, ప్రైస్ బోత్ ఆర్ నాట్ కంట్రోల్ ద సేమ్ టైం. ప్రైస్ డిటర్మినేషన్ అండర్ మొనోపొలీ నౌ డిస్కస్. Price output and profit under monopoly are determined by the factor of demand and supply. ఏకస్వామ్యంలో ధర, ఉత్పత్తి, లాభాలు మూడింటిని కూడా నిర్ణయించేటప్పుడు సప్లైని, డిమాండ్ని ఫాలో అవుతాం. ద మొనోపోలిస్ట్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సప్లై ఆఫ్ ది ప్రొడక్ట్. ప్రొడక్ట్ యొక్క సప్లైని మొత్తాన్ని కంట్రోల్ చేసేది మొనోపోలిస్ట్. హీ ఈజ్ ఆల్సో
ప్రైస్ మేకర్ నాట్ టేకర్. అంటే మొనోపలిస్ట్ ప్రైస్ని నిర్ణయించే వ్యక్తిగా ఉంటాడు కానీ స్వీకరించే వ్యక్తిగా ఉండడు. హూ కెనాట్ సెట్ ద ప్రైస్ టు అటైన్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఎవరైతే ప్రైస్ని సెట్ చేస్తారో మ్యాక్సిమం ప్రాఫిట్ పొందుతారు. బట్ హీ కెనాట్ డూ బోత్ ద థింగ్స్ సేమ్ టైం. అంటే ఏకస్వామిదారుడు ఒకే సమయంలో ధరని సప్లైని నిర్ణయించలేడు. ఎయిదర్ హీ కెన్ ఫిక్స్ ద ప్రైస్, ఒకవేళ ప్రైస్ని ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు లీవ్ ద అవుట్పుట్ టు బి డిటర్మైన్ కన్జ్యూమర్ డిమాండ్ అట్ ఏ పర్టికులర్ ప్రైస్. సో ఒక ప్రత్యేకమైన ధర వద్ద కన్జ్యూమర్ యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని సప్లైని డిసైడ్ చేస్తాడు. హీ కెన్ ఫిక్స్ ద అవుట్పుట్, ఒకవేళ అవుట్పుట్ని ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు టు బి ప్రొడ్యూస్ అండ్ లీవ్ ద ప్రైస్ టు బి డిటర్మైన్ ద కన్జ్యూమర్ డిమాండ్ ఫర్ హిజ్ ప్రొడక్ట్. సో ఆ ప్రొడక్ట్ యొక్క కన్జ్యూమర్ డిమాండ్ని బట్టి ప్రైస్ని డిసైడ్ చేస్తాడు. దెర్ ఈజ్ నో డిఫరెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ఫర్మ్. సో ఇక్కడ సంస్థకి పరిశ్రమకి ఎటువంటి తేడా ఉండదు. యాజ్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం ఆర్ సేమ్ ఇన్ మొనోపోలీ. సో సంస్థ యొక్క సమతుల్యం అనేది పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఎలాంటి కండిషన్ అయితే ఉంటుందో ఏకస్వామ్యంలో కూడా అదే కండిషన్ అప్లై అవుతుంది. ఫర్ ఫర్మ్ ఈక్విలిబ్రియం దట్ ఈజ్ ఎంసీ ఈక్వల్ టు ఎంఆర్. ఎంసీ అనేది మార్జినల్ కాస్ట్ అనేది మార్జినల్ రెవెన్యూకి సమానంగా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్, ఎంసీ కర్వ్ షుడ్ కట్ ఎంఆర్ కర్వ్ ఫ్రమ్ బిలో. ఎంసీ కర్వ్ అనేది ఎంఆర్ కర్వ్ను దిగువ నుంచి ఖండించాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ కండిషన్. నెక్స్ట్, ప్రైస్ డిటర్మినేషన్ అండర్ మొనోపోలీ ఈజ్ డన్ విత్ ద యూజ్ ఆఫ్ యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ కర్వ్స్. సో ధరను నిర్ణయించేటప్పుడు మొనోపోలీలో ఈ 4 రేఖల్ని ఉపయోగిస్తాం. ఇన్ ప్రీవియస్ చాప్టర్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ద షేప్ ఆఫ్ ఆల్ ద అబోవ్ మెయింటైన్ కర్వ్స్. ఇంతకుముందు చాప్టర్లో ఈ కర్వ్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిటర్మినేషన్ అండ్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఆఫ్ ది మొనోపోలీ. ఇప్పుడు మనం ఏకస్వామ్యంలో ధర నిర్ణయము అలాగనే సంస్థ సమతుల్యం గురించి తెలుసుకుందాం. సో అబోవ్ డయాగ్రామ్, మొనోపోలీ ఈక్విలిబ్రియం ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ద అబోవ్ డయాగ్రామ్. సో మొనోపోలీ ఈక్విలిబ్రియం పొజిషన్ గురించి తెలుసుకుందాం. The monopolist will go on producing additional unit of output as long as marginal revenue exceeds MC, because it is profitable to produce additional unit of its add more to revenue than to cost. సో ఏకస్వామి మార్కెట్లో ఏకస్వామిదారుడు ఉత్పత్తిని పెంచాలనుకున్నప్పుడు మార్జినల్ కాస్ట్ని మార్జినల్ రెవెన్యూ రెండింటినీ కంపేర్ చేసుకుంటాడు. సో మార్జినల్ కాస్ట్ కంటే మార్జినల్ రెవెన్యూ ఎక్కువ ఉన్నంతసేపు అవుట్పుట్ని ఇంక్రీజ్ చేస్తాడు. సో ఇన్ ద డయాగ్రామ్ ఓక్యూ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ద మొనోపోలీ బికాస్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ది మార్జినల్ రెవెన్యూ ఎట్ ఈ పాయింట్. నెక్స్ట్, హిజ్ ప్రాఫిట్ విల్ బి మ్యాక్సిమం అండ్ హీ విల్ అటైన్ ఈక్విలిబ్రియం ఎట్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ విచ్ ఎంఆర్ ఈక్వల్ టు ఎంసీ. ఎంఆర్ ఎంసీకి ఈక్వల్ అయినప్పుడు అవుట్పుట్ లెవెల్ డిసైడ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైమ్ ద మొనోపోలీ ఫర్మ్ ఆల్సో గోయింగ్ టు ఈక్విలిబ్రియం పొజిషన్ ఎట్ ఈ పాయింట్. నెక్స్ట్, ఇఫ్ స్టాప్ షార్ట్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ విచ్ ఎంఆర్ ఈక్వల్ టు ఎంసీ, అంతవరకే ఎంఆర్ ఎంసీ రెండు ఈక్వల్ అయినంత వరకు ఉత్పత్తిని పెంచి అక్కడ ఆపేస్తాడు. హీ విల్ బీ అన్నెసెసరీలీ ఫర్ గోయింగ్ సమ్ ప్రాఫిట్ విచ్ అదర్వైజ్ హీ కుడ్ మేక్. అందుకనే ఇక్కడ అక్కడి నుంచి ఇంకెక్కువ ఉత్పత్తి చేసినట్లయితే అతనికి ప్రాఫిట్ అంతవరకే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాసెస్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ ద ఫిగర్ మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఎట్ అవుట్పుట్ ఓక్యూ. సో రెండు సమానమైనప్పుడు అవుట్పుట్ ఓక్యూ వద్ద డిసైడ్ చేశాం. ద ఫర్మ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం అండ్ ఎర్నింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్. అంటే ఇక్కడ మనకి మొనోపోలీ ఫర్ము మ్యాక్సిమం ప్రాఫిట్ ఎర్న్ చేసేటప్పుడే ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాడు. ఇఫ్ హీ ఇంక్రీజ్ హిజ్ అవుట్పుట్ బిహైండ్ ఓక్యూ కంటే ఇంకెక్కువ ఉత్పత్తి చేస్తే మార్జినల్ రెవెన్యూ విల్ బీ
లెస్ దెన్ మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ రెవెన్యూ అనేది మార్జినల్ కాస్ట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దట్ ఈజ్ అడిషనల్ యూనిట్ బిహైండ్ ఓక్యూ విల్ యాడ్ మోర్ టు ది మార్జినల్ కాస్ట్ దెన్ టు మార్జినల్ రెవెన్యూ. సో మార్జినల్ కాస్ట్ అనేది మార్జినల్ రెవెన్యూ కంటే ఎక్కువగా ఉంటే లాసెస్ వస్తాయి. మోనోపోలిస్ట్ విల్ బీ ఇంక్రెడింగ్ లాసెస్. ఇట్ విల్ బీ సీన్ ఫ్రమ్ ద యావరేజ్ కర్వ్ ఇన్ ద అబోవ్ ఫిగర్ దట్ ఈక్విలిబ్రియం అవుట్పుట్ ఓక్యూ. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే యావరేజ్ రెవెన్యూ కర్వ్ అనేది డయాగ్రామ్లో చూసినట్లయితే ఈక్విలిబ్రియం అవుట్పుట్ ఓక్యూ ఈ కెన్ సోల్డ్ ఎట్ ప్రైస్ ఏక్యూ ఆర్ ఓపీ. ఏక్యూ పరిమాణంలో కానీ ఓపీ పరిమాణంలో ప్రైస్ డిసైడ్ చేస్తున్నాడు. ఇట్ దేర్ ఫోర్ ఫాలో ద మొనోపోలిస్ట్ విల్ ప్రొడ్యూస్ అవుట్పుట్ టు ఓక్యూ. సో ప్రొడ్యూసర్ మొనోపోలిస్ట్ ప్రొడ్యూసర్ అవుట్పుట్ ఓక్యూ చేసినప్పుడు అండ్ ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్. అంటే ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తున్నాడు ఓపీ పరిమాణంలో. నెక్స్ట్, ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ఎట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఓక్యూ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. సో ఓక్యూ అవుట్పుట్కి బీక్యూ పరిమాణంలో యావరేజ్ కాస్ట్ నిర్ణయించబడింది. సో ఈక్విలిబ్రియం ప్రైస్ ఈక్వల్ టు ఓపీ. సో ఈక్విలిబ్రియం ప్రైస్ అనేది ఓపీ లెవెల్లో మరి నిర్ణయించడం జరిగింది. ద ప్రాఫిట్ ఫర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు పీసీ. అందుకనే ప్రాఫిట్ అనేది ఈక్వల్గా పీసీకి సమానమైంది. ప్రాఫిట్ ఫర్ యూనిట్ ఒక్కొక్క యూనిట్కి పీసీ మల్టిప్లైడ్ విత్ అవుట్పుట్ ఓక్యూతో మల్టిప్లై చేస్తే హెచ్చవేస్తే గివ్స్ హస్ ద టోటల్ ఎకనామిక్ ప్రాఫిట్ మేడ్ బై ద మొనోపోలిస్ట్ బీయింగ్ ఈక్వల్ టు ది షేడ్ ఏరియా పిఏబిసి. సో మనకి పిఏబిసి ఏరియా పరిమాణంలో షేడ్ పరిమాణంలో ప్రాఫిట్ అనేది రావటం జరిగింది. సో ద మొనోపోలిస్ట్ decide to the OQ output at equilibrium point E. At the same time, monopolist decide to the price OP level and revenue AQ level. At the same time, cost also was BQ పరిమాణంలో డిసైడ్ చేశాడు. సో దిస్ ఈజ్ ద మెయిన్ diagram of the price determination under monopoly. So answer is finished. Dear students, carefully follow in this answer. Answer is finished. So thank you for watching this video. For more updates, please subscribe the EPR Education.